హాయ్ అందరికీ, ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్తో కీమా బాల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సర్ జార్లో ఒక 500 గ్రాముల బోన్లెస్ చికెన్ని తీసుకొని అందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్, ఇంకా 1/2 కప్పు తరిగిన పుదీనా, 1/2 కప్పు తరిగిన కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 చేతులకి ఆయిల్ పూసుకొని ఈ చికెన్ని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. నాకైతే ఈ 1/2 కేజీ చికెన్తో దాదాపు 44 బాల్స్ అయ్యాయి. ఇలా బాల్స్ని చేసుకొని ఒక ప్లేట్లో పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు నీళ్లు పోసి ఇందులో మనం చేసుకున్న కీమా బాల్స్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి నీట్గా పేర్చుకుందాం. ఇలా కీమా బాల్స్ అన్నింటినీ ఇందులో పేర్చాక ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసి ఒక 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయాక మూత తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఉడకపోతే ఇంకొక విజిల్ రానివ్వండి. ఇక్కడ నా చికెన్ 2 విజిల్లకే ఉడికింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోనే 2 రెబ్బల కరివేపాకు, 7 పచ్చిమిరపకాయలు, తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ అన్నీ వేసుకుని బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న చికెన్ కీమా బాల్స్ని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఈ చికెన్ కీమా బాల్స్ కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ స్పైసీ మసాలాని వేసుకోవాలి. ఈ మసాలాని ఈ కీమా బాల్స్లో వేసుకోవడం వల్ల ఈ కీమా బాల్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ స్పైసీ మసాలాని ఎలా తయారు చేసుకోవాలో సపరేట్గా వీడియో చేసి పెడతాను. వీడియో చేశాక ఇదే వీడియోకి కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అంతే, మన చికెన్ కీమా బాల్స్ రెసిపీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్.